వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు. వీళ్ళు 50 కేజీల బరువు ఉండే రాయిని గాలిలోకి విసిరి అది కింద పడుతున్నప్పుడు తమ ఛాతీతో ఢీకొడతారు. పొట్టేలుతో పోటీ పడి దాని కొమ్ములను ఢీకొంటారు. ఎటువంటి ఆధారం లేకుండానే గాలిలో రివ్వున ఎగురుతారు. కర్రసాము చేస్తూ చోపర్లను విశేషంగా ఆకర్షిస్తారు. ఒకే ట్రాక్టర్కు 4-5 ట్రక్కులు కట్టి బరువుతో ఉన్న వాహనాలను తాడుతో జుట్టుకు కట్టుకుని కిలోమీటర్లు మేర లాగి పారేస్తారు. ఇలా ఒకటా రెండా ఇలాంటివి ఎన్నో విన్యాసాలు వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇంతకీ వీళ్ళు ఎవరు అనేదేగా మీ డౌట్. వీళ్ళే మాల మాస్టిన్లుగా చెప్పబడే మాల మహా మల్లయోధులు. రాజులు రాజ్యాలను ఏలే రోజుల్లో మల యుద్ధాలలో ఆరుతేరిన వారే ఈ మాల మాస్టిన్లు. రాజ్యం కోసం, అగ్ర కులాల వినోదం కోసం మల్ల యుద్ధాలలో పాల్గొని ఆయుధం చేతబోని ప్రాణాలను సైతం లెక్క చేయక ప్రజలకు అండగా నిలిచేవారు. కాలక్రమేపీ రాజ్యాలు మారాయి, రాజ్యాంగాలు మారాయి, కానీ వీరు తలరాత్రులు మాత్రం అస్సలు మారలేదు. ఈ మాల మాస్టిన్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా అరుదుగా ఉంటారు. వీధుల్లో ప్రతిభా పాఠవాలు కనపరుస్తూ ప్రదర్శనలు ఇస్తూ వచ్చే అరకొర సంపాదనతో కుటుంబాలను పోషించుకుంటారు. అయితే వీరు సంచార జీవులు కావడంతో వీరికి ప్రభుత్వ పథకాలు దక్కడం లేదు. తమ వృత్తికి ఆదరణ లేక ప్రభుత్వం పట్టించుకోక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని మాల మాస్టిన్లు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలలో ఈ గ్రామీణ సాహస వీరులు నేటికి కనిపిస్తారు. వివిధ ప్రాంతాలకు వెళ్లి తమ సాహసాలను ప్రదర్శించి అక్కడ ప్రజలు ఇచ్చే కానుకలు తీసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. చిన్న వయసు నుంచి వీరు వృత్తిలో శిక్షణ పొందుతూ ఉంటారు. చిన్న చిన్న విన్యాసాలు చేస్తూనే పెరుగుతారు. ప్రజలను మెప్పించడమే లక్ష్యంగా ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. రాను రాను ఈ కళకు ప్రజాదరణ తగ్గిపోవడంతో ఈ వృత్తిని చాలామంది మానుకున్నారు. మాల మాస్టిన్ల విషయంలో అధికారంగా లెక్కలు కూడా లేవు. అనధికార సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మొత్తం కలిపి 800 మంది ఉంటారని అంచనా. వీరంతా ఎస్సీలలో భాగంగానే ఉన్నారు. వీరిని కూడా గుర్తించి సబ్ కేటగిరీలో సర్టిఫికేట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ ఎవరు ఎక్కడ ఎంతమంది ఉన్నారనే విషయంలో స్పష్టత లేకపోవడంతో వీరి సమస్య పరిష్కారం కావడం లేదు. ఎన్ని సమస్యలు వీరిని వెంటాడుతున్నా వీరు మాత్రం ప్రజలను అలరిస్తూనే ఉన్నారు. దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సంశ్రీగూడెం గ్రామంలో
మాలమాస్టిన్ల విన్యాసాలు చూపలను విశేషంగా ఆకర్షించాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వీరిపై ప్రత్యేక దృష్టి సారించి అంతరించిపోతున్న కళను వెలుగులోకి తీసుకురావాలని, వీరికి శాశ్వత గృహ నివాసం ఏర్పాటు చేసి వివిధ పథకాల ద్వారా వీరిని ఆదుకోవాలని ఆశిద్దాం.
మాలమాసి అంటే బాబు మా తాత ముత్తాతల కాడ నుంచి ఆడిని నడుపుకుంటూ ఆడు పెట్టి ఆడు పంచడం బతుకుతాం ఆడు పెట్టిన బతికి ఏదో మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు ఆట కట్టుకుని వాడు తనకు సాయం చేస్తూ అలాగే భార్య బిడ్డలు అలాగే ఆ తండ్రుల వల్ల పోషించుకుంటున్నాం. కానీ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం కూడా మాకు సాయం చేయలేదు బాబు. మాలవాళ్ళే మమ్మల్ని పోషించి మా మాలవాళ్ళే బాబు మమ్మల్ని పోషించి తండ్రులారా ఊరూరికి ఓ పెళ్ళైనా ఓ ఫుడ్ అయినా ఓ సావు అయినా ఏదైనా వారి సంఘం మీద ఇంటికి తండ్రి మాకు పెడితేనే మాకు పోషాకరం బాబు. మాకు ఏ అధికారులు కూడా ఏమి సాయం చేయలేదు బాబు. ఓ చేను కానీ ఓ చెట్టు కానీ మాకు ఏమి ఆస్కారం లేదు బాబు. ఏ ఆధారం లేదు. చేనైనా చెట్టు అని ఏదైనా ఆ తండ్రిలే బాబు. గవర్నమెంట్ పోషాకరం అది బాబు. కళాకారులు పెన్షన్ కూడా లేదండి. మాలమార్చినంటే బాబు ఆది నుంచి కూడా ఇంకా పాదాలకి మా చర్చలు అంటారు. మా తల్లిదండ్రులు మా తాతలు ముత్తాతలు అవతారం చూపులు కానించి అది అలాగే నడుచుకుంటూ వస్తుంది తండ్రులారా. అలాగే నడుచుకుంటూ వస్తుంది తండ్రులారా. ఈ రోజు ప్రభుత్వాలు అన్ని బోర్డు సహకారాలు చేస్తున్నాయి బాబు. ఏది లేదు, ఏ సహాయం లేదు. కళాకారులు పెన్షన్ లేదు, ఏదో మిగతాలు లేవు, ఏమి లేవండి. మా మానవారు పక్కన బతికి ఆ పెన్షన్ బతికి అలాగే ఉంటుంది తప్ప గవర్నమెంట్ పోషకాలు ఏమీ లేదండి. మా పేదకాలను గుర్తించి మాకు గవర్నమెంట్ బాగా ఏదో ఒకటి చెయ్యాలి బాబు. అది తండ్రులారా. మా యంత్రాంగం ఇలాగే నశించిపోతుంది. మా తరమంతా మాకు ఎవరు పోషకరణ ఎవరు ఏం సాయం చేస్తలేదు బాబు. ఏ గవర్నమెంట్ నుంచి కూడా మళ్ళీ గుర్తింపు చేస్తే మా చిన్న పేదలందరూ గుర్తింపు అవుతుందని మాలమాస్టర్ జాకీ స్థాయిలో పనిచేసి చేస్తున్నాం బాబయ్య. జై భీమ్. బుడ్డలు మీరు కూడా మా తాత ముత్తాతల కాడి మా అనంతరం నేను చేసి విద్య అంతరించిపోతుందండి. అవును, ఇప్పుడు ఇంకా మా పెద్ద వాళ్ళ కాడి నుంచి మేమింత కళాకూరలేదు. మా కళాకూరలు పెన్షన్ మా మాస్టర్లకి ఎవరికి కూడా మా మాస్టర్ కళాకూర పెన్షన్ లేదు. గవర్నమెంట్ వారు మమ్మల్ని గుర్తించి ఆదుకొని మాకు కళాకూర పెన్షన్లని మా మాకు ఇళ్ల తాళాలని మా బిడ్డలకు చదువులని గవర్నమెంట్ వారు ఇప్పించాలని మరీ ఈ పేద పథకాలకి ఏదో చేయాలి బాబయ్య. మీరు మీ ప్రపంచం మీద ఏదో మాకు ఆదరించి చేయాలి బాబు.